యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామానికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా ఈ మధ్యలోకి రావడానికి అవకాశాన్ని కలుగజేసినటువంటి యూపీఎఫ్ వ్యవస్థాపకులు అన్న రవి ప్రసాద్ గారికి వారి ప్రేమకై సహకారమై వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి సంఘ కాపరి గారు, పాస్టర్ లూకా గారికి, సంఘ పెద్దలకు, సంఘానికి ఈ అందరి యొక్క ప్రేమ ప్రార్థనలు బట్టి చేసే వందనాలు మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి అంశము నీ కోరిక ఏమిటి? పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధాత్మలు గుర్తు చేసేటువంటి సత్యం. కీర్తన 145:19 నేను చదువుతాను. కీర్తన 145:19 తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, సర్వసత్యంలోకి విశ్వాసంలోకి మమ్మల్ని నడిపిస్తున్నది వందనాలు. యేసు ప్రభులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మా జీవితాలను సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. మా ఆత్మీయ నేత్రాలు తెరిచి విశ్వాసంలో బలపరుస్తున్నందుకు, ఆశీర్వాదంలోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని ఈ స్థలం నుండి మా జీవితాల నుండి దూరపరుస్తున్నాము. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుత్వ కృపనుచు నేటి ఆశీర్వాదం కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్మను గుర్తు చేసేటువంటి సత్యం. ఇది వాగ్దానం, ప్రతి విశ్వాసకి వాగ్దానం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో అనేక కోరికలు ఉంటాయి. అయితే దేవుని యొక్క చిత్తములో ఉన్నటువంటి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క జీవితంలో ఆయన తన కోరికను, తన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటారు. వారి మొర ఆలకించి, వారి ప్రార్థనను ఆలకించి వారి యొక్క కోరికను నెరవేరుస్తారు. ప్రియమైనటువంటి సంఘమా, అయితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని సత్యాలను మనం జ్ఞాపకం చేసుకొని తర్వాత సాక్ష్యాన్ని కూడా విని వాక్యంలో, విశ్వాసంలో బలపరచబడటానికి పరిశుద్ధాత్మను సిద్ధపరిచినటువంటి సత్యాలను జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధన గ్రంథంలో, సమూయేలు మొదటి గ్రంథంలో ఒక సత్యాన్ని మనం చూస్తాం. ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, హన్నా అనేటువంటి ఒక సహోదరి ఉన్నది. ఇక్కడ ఆవిడ గురించి ఇక్కడ పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హన్నా కోరిక ఏంటి? ప్రియమైనటువంటి సంఘమా, ఆవిడికి పిల్లలు లేరు, సంతానం లేదు. అందువల్ల దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి తను దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకుంటుంది, ప్రార్థన చేస్తుంది. ఆవిడ కన్నీటితో ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. 9-10 వచనాల్లో ఏం చదువుతానమ్మా? వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచు దేవుని యొక్క సన్నిధిలో కన్నా, దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కాచినట్లుగా, ప్రార్థన చేసినట్లుగా, మొరపెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆవిడ కోరిక ఏమిటి అంటే, ఇక్కడ రాయబడినటువంటి సత్యం, సంతానము లేదు తనకి పిల్లలు లేరు, పిల్లలు కావాలి అని దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకుంది. అది కూడా ఎవరు కావాలని కోరుకుంటుంది అంటే, మగ పిల్లవాడు కావాలి అని తను ప్రార్థన చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సంఘమా, ఆవిడ ప్రార్థనలో కోరుకుంటుంది. 11వ వచనంలో రాయబడినటువంటి సత్యం, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి
నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించుండగా వెళ్ళి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ప్రియమైనటువంటి సంగమా, ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో ఉన్న సమస్య, ప్రతి ఒక్కరిలో ఉన్న బాధ, ప్రతి ఒక్కరిలో ఉన్న కష్టం తెలిసిన చూసినటువంటి సర్వశక్తిమంతుడు. ప్రియమైనటువంటి సంగమా, సామెతల గ్రంథంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. దేవుడు ఏం చేస్తున్నారు ఆయన చూస్తున్న దేవుడు, గమనిస్తున్న దేవుడు, ఆయన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ప్రియమైనటువంటి సంగమా, పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడినటువంటి సత్యం ఏమిటి అంటే, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ప్రతి ఒక్కరిని ఈ లోకంలో ఉన్న మానవులందరినీ కూడా సృష్టికర్త అయిన దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న సమస్య, కష్టము, బాధ గమనిస్తూ చూస్తున్నటువంటి దేవుడు. తన కన్నులు ప్రతి ఒక్క స్థలం మీద ఉన్నాయి. మంచివారిని చెడ్డవారిని అందరినీ చూస్తున్నటువంటి దేవుడు. మీకేం కావాలో, మీ అవసరతలు ఏమిటో, మీ బాధ ఏమిటో, మీ కష్టాలు ఏమిటో సమస్తము తెలిసినటువంటి దేవుడు, ఆది అంతమునై ఉన్నటువంటి దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త, సర్వాధికారి. ఆశీర్వాదములను అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. ప్రేమైనటువంటి సంగమా, ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమా, హన్నా జీవితంలో ఒక కోరిక ఉన్నది. తనకు కావాలి, పిల్లలు కావాలి, మగ పిల్లవాడు కావాలి. తన బాధను తెలియచేసింది, తన కష్టాన్ని తెలియచేసింది, తను దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకున్నది. దేవుడు ఆవిడను త్రోసివేయలేదు, తిరస్కరించలేదు. మనవిని అంగీకరించి బహుమానాన్ని అనుగ్రహించారు. ప్రేమైనటువంటి సంగమా, ఆ బహుమానమే సమూయేలు ప్రవక్త. ప్రేమైనటువంటి సంగమా, దేవుడు ఇచ్చేది దేని కొరకు అంటే, దేవుని యొక్క మహిమార్థమై, తండ్రి మహిమార్థమై వాడబడటానికి, తండ్రి చిత్తము జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. ప్రార్థనలను ఆలకించి ప్రార్థనలకు జవాబులను దయచేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, అయితే మనలో ఉండాలి. ఏమిటి ఉండాలి? మనలో ఒక కోరిక ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. మన కోరికలను, మన కష్టాలను, మన బాధలను చెప్పుకునేటువంటి విధముగా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం ప్రార్థన చేయాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో సమూయేలు గ్రంథంలో మరొక సత్యాన్ని మనం చూస్తాం. సమూయేలు గ్రంథంలో మరొక సత్యాన్ని మనం చూస్తాం. మొదటి గ్రంథంలో 10వ అధ్యాయంలో 19వ వచనంలో యూదులు మొరపెట్టుకున్నారు. యూదులు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఏమని వారు కోరుకున్నారు అంటే, మాకు రాజు కావాలి, పక్క దేశాలకు రాజులు ఉన్నారు, మాకు కూడా రాజు కావాలి అని దేవుని సన్నిధిలో వాళ్ళు మొరపెట్టుకున్నారు. ప్రియమైనటువంటి సంగమా, అప్పుడు తండ్రి వారి యొక్క మొరను ఆలకించి, వారి ప్రార్థనను ఆలకించి వారికి వారి దగ్గరకు ప్రవక్తను పంపించడం జరుగుతుంది. సమూయేలు అనే ప్రవక్త వచ్చి వారు కోరుకున్న రీతిగా వారికి రాజును నియమించడం, దేవుని యొక్క చిత్తాన్ని వారికి బయలుపరచడం మనం చూస్తున్నాం. సమూయేలు మొదటి గ్రంథంలో 10వ అధ్యాయంలో మొదటి వచనం, అప్పుడు సమూయేలు తైలపు గుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలపు పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దుల్లో సెల్హహులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు వెదకపోయిన గార్ధవములు దొరికినవని నీ తండ్రి తన గార్ధవముల కొరకు చింతింపక
నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతులని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. సౌలు ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. తండ్రి యొక్క గాడిదలను వెతుకుతూ ఉన్నాడు. అయితే అక్కడికి సమూయేలు ప్రవక్తను తండ్రి పంపించాడు. నేను ఎన్నుకున్న వ్యక్తి ఇతరే, ఇతని అభిషేకించు, ఇజ్రాయిలులకు రాజుగా నియమించు అని సెలవు ఇవ్వటం జరుగుతుంది. వెంటనే సమూయేలు ప్రవక్త అతని తల మీద చేతులు ఉంచి ఆ యొక్క తైలము అతని తల మీద రాసి అతని ముద్దు పెట్టుకుని అతని రాజుగా నియమించడం జరుగుతుంది. ప్రియమైనటువంటి సంగమ, యూదుల కోరిక, యూదులు అడిగారు. వాళ్ళు అడిగిన రీతిగా, వాళ్ళు కోరుకున్న రీతిగా దేవుడు వారి యొక్క మొరను ఆలకించి వారిని ఆశీర్వాదంలోకి నడిపించడానికి ఒక నాయకుడిని సిద్ధపరచడం, బలపరచడం, అభిషేకించడం జరిగింది. తరువాత రాజుల 2వ గ్రంథంలో మరొక సత్యాన్ని మనం చూస్తాం. ప్రియమైనటువంటి సంగమ, రాజుల 2వ గ్రంథంలో ఇక్కడ ఉన్నటువంటి సత్యం ఏమిటి అంటే, రాజుల 2వ గ్రంథంలో మనం చూస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, 2వ అధ్యాయంలో 9వ వచనంలో మనం ఒక వ్యక్తిని చూస్తాం, ఒక ప్రవక్తను చూస్తాం. అతడు ఎలీషా. ఎలీషాకి ఒక కోరిక ఉన్నది. ఏంటి ఆ కోరిక అంటే, తన గురువు గారైనటువంటి ఏలియాలో ఉన్నటువంటి అభిషేకాన్ని పొందుకోవాలి అనేటువంటి ఒక కోరిక ఉన్నది. అందుకే ఏలియా గారి దగ్గరికి వచ్చి దాన్ని అడుగుతాడు. ఏమని అడుగుతున్నాడు? 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. వారు దాటిపోయిన తరువాత ఏలియా, నేను చదువుతాను వినండి మీరు. ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. ఎలీషా కోరుకుంటున్నాడు, ఎలీషా అడుగుతున్నాడు. తన గురువుగారి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. గురువుగారు అడిగారు, నీకు అసలు ఏం కావాలి, నా నుండి నువ్వేం ఆశిస్తున్నావు అని అడిగినప్పుడు ఎలీషా ఏమంటున్నాడంటే, నీ మీద ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి 2 పాళ్ళు, 2 అంతలు అభిషేకం, ఆ 2 అంతలు నాకు కావాలి అని అడుగుతున్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, అప్పుడు ఏలియా గారు ఏమని సెలవిచ్చారంటే, అందుకు అతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. ప్రియమైనటువంటి సంఘమ, ఆ విధంగా వారిద్దరి మధ్యలో సంభాషణ జరిగింది. తర్వాత దేవుని యొక్క సమయంలో, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున అగ్ని రథముల మీద దేవుని యొక్క సన్నిధి రావటం, తర్వాత ఆ యొక్క అగ్ని రథముల ద్వారా ఏలియా ప్రవక్తను తండ్రి తీసుకుని వెళ్ళటం, తన ఇంటికి తీసుకుని వెళ్ళటం, పరలోకానికి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. అయితే కళ్ళతో చూస్తాడు ఎలీషా. చూసినప్పుడు చాలా సంతోషిస్తాడు, చాలా ఆనందిస్తాడు. వెంటనే తన ఏలియా మీద ఉన్నటువంటి యొక్క కంబడి, ఆ యొక్క దుప్పటి కింద పడిపోవడం జరుగుతుంది. ఆ దుప్పటిని తీసుకుంటాడు. ప్రియమైనటువంటి సంఘమా, తన ఏలియా గారు ఎన్నైతే అద్భుతాలు చేశారో అంతకన్నా 2 అంతల అద్భుతాలు చేయటానికి ఎలీషా ప్రవక్తను పరిశుద్ధాత్ముడు వాడుకున్నారు, బలమైన సాధనంగా వాడుకున్నారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి సత్యం ఏంటి అంటే, ఎలీషాలోని కోరిక నెరవేర్చబడింది, హన్నాలోని కోరిక నెరవేర్చబడింది, యూదుల కోరిక నెరవేర్చబడింది. తండ్రి తన చిత్తాన్ని నెరవేరుస్తారు, తన ప్రణాళికను నెరవేరుస్తారు, భక్తుల ప్రార్థనను అంగీకరిస్తారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కోరికను నెరవేరుస్తారు, విశ్వాసుల యొక్క మొరను ఆలకిస్తున్న దేవుడు. ప్రేమైనటువంటి సంఘమ, అందుకే పరిశుద్ధాత్మను తెలియచేసినటువంటి సత్యం ఏమిటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకంలో నివసించినటువంటి కాలంలో తన శిష్యులతో సెలవిస్తున్నారు, నా నామమున మీరు నన్ను ఏమి అడుగుదురో నా తండ్రి వారికి అనుగ్రహించును. యేసయ్య పరిశుద్ధ నామములో తండ్రి సన్నిధికి మనం వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు తండ్రి చిత్తాన్ని బయలుపరుస్తారు, తండ్రి ప్రణాళికను మనకి బయలుపరుస్తారు. మనం అడిగింది తండ్రి మనకి అనుగ్రహిస్తారు. ప్రియమైనటువంటి సంఘమ, అయితే విశ్వాసుల్లో ఒక కోరిక ఉండాలి. సహజంగా విశ్వాసులు కోరుకుంటారు, అనేక విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. పిల్లల భవిష్యత్తు కొరకు, నా కొడుకు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి,
అని ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది టీచర్ అవ్వాలి, కొంతమంది కలెక్టర్ అవ్వాలి, కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అందుకొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది ఇల్లు కావాలి అని ప్రార్థన చేస్తారు, కొంతమంది స్థలం కావాలి అని ప్రార్థన చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరి హృదయాల్లో జీవితాల్లో వాళ్ళు కోరుకుంటున్నటువంటివి దేవుని యొక్క సన్నిధిలో పెట్టి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి సంఘమ విశ్వాసులారా, అయితే ఈ లోకానికి సంబంధించిన వాటన్నిటికన్నా విలువైనటువంటి మరొకటి మీరు నేను కోరుకోవాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. ఏమిటి అది అంటే ఆత్మకు సంబంధించిన కోరిక. ఆ ఆత్మకు సంబంధించిన మన జీవితాలకు ఆశీర్వాదకరమైనటువంటిది కొరింథీ సంఘానికి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మను బయలుపరిచినటువంటి సత్యం. ఇక్కడ 9 కృపావరాల గురించి పౌలు గారు కొరింథీ సంఘానికి బయలుపరుస్తూ ఉన్నారు. ఆత్మీయ వరాలు ప్రతి విశ్వాసి కోరుకోవాలి. ఏమని కోరుకోవాలి? నాకు ఆత్మీయ వరాలు కావాలి అని కోరిక కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్మను గుర్తు చేస్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రికలో 14వ వచనంలో పరిశుద్ధాత్మను గుర్తు చేస్తున్నటువంటి సత్యం, ప్రేమ కలిగినటకు ప్రయాసపరుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఆసక్తితో కోరుకోండి, అడగండి అని పౌలు గారు తెలియజేస్తున్నారు ఎఫెసీ సంఘానికి. విశ్వాసులు కోరుకోవాలి. ఏమిటి కోరుకోవాల్సింది? నాకు ఆత్మీయ వరాలు కావాలి, ఆత్మ సంబంధమైన వరాలు కావాలి అని కోరుకోవాలి. ఈ లోకానికి సంబంధించి కోరుకోవటంలో సహజం. ఈ లోకంలో వీళ్ళందరూ కూడా కోరుకుంటూ ఉంటారు, వాళ్ళకి కావాల్సినవన్నీ కోరుకుంటూ ఉంటారు. అయితే ఒక విశ్వాసిగా, యేసయ్య బిడ్డగా, యేసయ్య పరిశుద్ధ రక్తము ద్వారా కొనబడిన విమోచింపబడిన సంఘముగా, ప్రేమైనటువంటి సంఘమా, యేసయ్య చేత పిలువబడినటువంటి ఒక విశ్వాసిగా, ఏర్పాటు చేయబడినటువంటి ఒక విశ్వాసిగా మనలో ఉండవలసినటువంటి ఒక కోరిక ఏమిటి అంటే ఆత్మీయ కోరిక. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 14వ అధ్యాయంలో 12వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నారు. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయాలి. నాలో ఆత్మీయ వరాలు ఫలించాలి, ఆత్మీయ వరాలు నేను పొందుకోవాలి, ఆత్మీయ వరాలలో నేను నిలిచి ఉండాలి, పరిశుద్ధాత్మలో ఉన్న శక్తి చేత, పరిశుద్ధాత్మలో ఉన్న వరాల చేత నేను నింపబడాలి అని ఒక ఆత్మీయ కోరిక మనం కోరుకోవాలి, అడగాలి, ప్రార్థన చేయాలి అని పరిశుద్ధాత్మను గుర్తు చేస్తూ ఉన్నాడు. కోరిక, ఆసక్తి, ఆశ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. నీవు అడిగినప్పుడు ఆత్మీయ కోరికలను ఆయన ఇచ్చే దేవుడు. ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చేటువంటి దేవుడు, ప్రతి విశ్వాసికి ఇచ్చేటువంటి దేవుడు. తండ్రి తన చిత్త ప్రకారముగా తన ప్రణాళికలో ఉన్న ప్రతి విశ్వాసికి తన దగ్గర ఉన్నటువంటి కృపా వరాలను పంచి ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. 11వ వచనం, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘము ఆదరణ పొందుట కొరకు, సంఘము ఆశీర్వదించబడ్డ కొరకు, సంఘము విస్తరించబడ్డకు, ఆత్మల సంపాదన కొరకు, తండ్రి మహిమ కొరకు, యేసు ప్రభు యొక్క పరిశుద్ధ నామాన్ని హెచ్చించుట కొరకు, ఘనపరచుట కొరకు, ప్రతి ఒక్క విశ్వాసి కుటుంబం బలమైన సాధనముగా వాడబడుట కొరకు ఈ ఆత్మీయ వరాలు దేవుడు ఇవ్వడం జరిగింది. తన సంకల్పంలో తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ప్రతి వానికి ప్రత్యేకంగా ఆయన పంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. యేసయ్యలో అనేక వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మలో అనేక వరాలు ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘమా, వరాలను ఆయన పంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ 9 కృపా వరాలను చూస్తాం మనం. ఇక్కడ విశ్వాసం అనేటువంటి వరము, పరిశుద్ధాత్మలో స్వస్థపరిచేటువంటి వరము, అద్భుతాలు చేసేటువంటి వరము, భాషలు మాట్లాడేటువంటి వరము, భాషలకు అర్థము చెప్పేటువంటి వరము, వివేచన వరము. ప్రియమైనటువంటి సంఘమా, ఈ విధంగా 9 వరాలు ఈ యొక్క అధ్యాయంలో
2వ అధ్యాయంలో 7 నుంచి 11 వచనాల్లో రాయబడి ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా అనేక వేల వరాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన చిత్తాన్ని జరిగించడానికి తన యొక్క సమయంలో ప్రతి ఒక్కరికి వరాలను ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ వరాలు మనలో కలిగి ఉంటామో అప్పుడు మనలో దేవుని యొక్క సామర్థ్యము పెరుగుతుంది. కృప ద్వారా సామర్థ్యాన్ని పొందుకుంటాం. కృప ద్వారా అనుగ్రహించబడినటువంటి యొక్క వరాలు మనలో పనిచేయడం ప్రారంభిస్తాయి. అయితే అందుకు మనం సిద్ధపడాలి. మన ఆత్మీయ జీవితంలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రేమైనటువంటి సంఘమా, మనలో ఒక కోరిక ఉండాలి, మనం ఆసక్తి కలిగి ఉండాలి. నేను నా కుటుంబము దేవుని కొరకు వాడబడాలి అనేటువంటి ఒక కోరిక కలిగి ఉండాలి. అడగాలి. ఎప్పుడైతే అడుగుతామో, కోరిక కలిగి ఉంటామో, ప్రార్థన చేస్తామో అప్పుడు ఆయన వరాలను ఇచ్చి బలపరిచి స్థిరపరచడానికి ప్రతి ఒక్క కుటుంబాన్ని బలమైన సాధనగా వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు నా జీవితాల్లో అనేక స్థితులలో నుండి నడిపించినటువంటి విధానాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉంటాను. గల్ఫదేశాలకు వెళ్ళాను. దాదాపు 27 సంవత్సరాల కింద నేను గల్ఫదేశాలకు వెళ్ళాను. ఉద్యోగరీత్యా గల్ఫదేశం అంటం జరిగింది. అక్కడ మంచి ఉద్యోగంలో ఉన్నాను. ఆ మంచి ఉద్యోగం చేసేటప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడటం జరిగింది. వాక్యంలోకి, సత్యంలోకి పరిశుద్ధాత్ముడు నడిపించడం జరిగింది. సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించు, అందుకే నేను నిన్ను ఈ స్థలానికి, ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చాను అని పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా నాతో మాట్లాడటం జరిగింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడటం జరిగిందో చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి సువార్తను ప్రకటించడానికి, అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి మార్గాలు పరిశుద్ధాత్ముడు తెరిచాడు. గల్ఫదేశాల్లో సహజంగా భారతదేశం నుంచి అనేక మంది వస్తూ ఉంటారు. అక్కడికి కూలి పని చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి సంఘమా, తెలంగాణ నుంచి కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ వస్తూ ఉంటారు. ఆంధ్ర ప్రాంతం నుంచి, ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి ఇళ్లలో పనిచేయడానికి, అరబ్బుల దేశాలలో అరబ్బు ఇళ్లలో పనిచేయడానికి, వంట పని, ఇంటి పని చేయడానికి సిస్టర్స్ వస్తూ ఉంటారు. హౌస్ మేట్స్గా అక్కడికి వస్తూ ఉంటారు. ఇంకా మిగతా వాళ్ళంతా కూడా డ్రైవర్లుగా, క్లీనర్స్గా వేరు వేరు హోటల్స్లో పనిచేయడానికి గల్ఫ్ దేశాల్లో వస్తూ ఉంటారు. అయితే ఎక్కడ ఎవరున్నారో నాకు తెలియదు. మనుషుల దగ్గరికి, తెలియని ప్రాంతాల దగ్గరకు, మనుషుల దగ్గరికి పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ ఉంటారు. నడిపించి పలానా వాళ్ళు పలానా స్థలంలో ఉన్నారు, వాళ్ళకి సువార్తను ప్రకటించు అని బయలుపరుస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి సంఘమా, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళను చూసినప్పుడు వాళ్ళకు యేసయ్య ప్రేమను ప్రకటించేటువంటి ధన్యత, ఆశీర్వాదము కలిగింది. ప్రేమైనటువంటి సంఘమా, యేసు సజీవుడు, యేసు సర్వశక్తిమంతుడు అని, యేసు ప్రేమమయుడు అని వాళ్ళకు యేసయ్య ప్రేమను ప్రకటించేటువంటి అవకాశం కలిగింది. ప్రేమైనటువంటి సంఘమా, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రేమిస్తూ ఉన్నారు. తండ్రి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు. మానవులలో ఉన్నటువంటి పాపాన్ని అంతం చేయడానికి, పాపిని పరిశుద్ధిగా చేయడానికి, పాపులను వెనక్కి రక్షించడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. తండ్రి ప్రేమను బయలుపరుస్తూ ఉన్నారు. యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను మనకు అనుగ్రహించారు. యేసయ్య తండ్రి ప్రేమను ప్రకటిస్తూ, తండ్రి చెప్పినటువంటి ఆజ్ఞలను శిరసా వహిస్తూ, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ, సత్యములకు సాక్షిగా ఈ భూలోకంలో 33 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవించి ఉన్నారు. శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. యేసు ప్రభువుకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. మానవుడు చేయలేనివి చాలా ఉన్నాయి, మానవుడికి అసాధ్యమైనవి చాలా ఉన్నాయి. ప్రేమైనటువంటి సంఘమా, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా తాత్కాలికమైనవి, యేసయ్యలో ఉన్నవన్నీ కూడా శాశ్వతమైనవి. దేవునిలో ఉన్న ప్రేమ శాశ్వతమైనది, యేసయ్యలో ఉన్న కృప శాశ్వతమైనది, యేసయ్య అనుగ్రహించినటువంటి జీవము, నిత్య జీవము శాశ్వతమైనది. ప్రేమైనటువంటి సంఘమా, జీవములోకి, సత్యములోకి నడిపించడానికి పరిశుద్ధాత్ముడు సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఈ యొక్క కృపా వరాలను పొందుకుంటామో మనకి భారాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు. ఆత్మల భారం ప్రభువైన యేసుక్రీస్తు వారు
నశించిపోతున్నటువంటి ఆత్మల గల భారము కలిగి ఈ భూలోకంలో 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించడం, తండ్రి ప్రేమను ప్రకటించడం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తాం. నశించిన దాన్ని వెనకే రక్షించడం వరకు మనిషి కుమారుడు వచ్చాను అని సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అనేక మంది నశించిపోతున్నారు ఈ లోకంలో. ప్రేమైనటువంటి సంగమ, క్రీస్తు ప్రేమ లేకుండా, సత్యము తెలియకుండా, ఆరాధన చేయకుండా, అంధకారములో, చీకటిలో, పాపములో అనేక మంది ఈ లోకములో సాతాను యొక్క క్రియలలో, సాతాను యొక్క అధికారం కింద బానిసలుగా వాళ్ళు బంధించబడి జీవిస్తూ ఉన్నారు ఈ లోకంలో. ఇహలోకపు దేవత అపవాది సాతానుడు మానవుడి యొక్క ఆత్మీయ నేత్రాలను బంధించి తన స్వాధీనంలో పరుచుకున్నాడు. అయితే అంధకారము నుండి, చీకటి నుండి, పాపము నుండి విడిపించి సత్యములోకి ప్రభు యేసు క్రీస్తు వారు చూపినటువంటి, ఇచ్చినటువంటి వెలుగులోకి నడిపించడానికి పరిశుద్ధాత్ముడు సిద్ధముగా ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమ, అందుకే విశ్వాసులు ఆత్మీయ వరాలను కోరుకోవాలి. నేను వాడబడాలి, ఒక బలమైన సాధనముగా నేను, నా కుటుంబము వాడబడాలి అనేటువంటి ఒక తీర్మానం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమ, గర్భదేశాల్లో సువార్తను ప్రకటించడం ప్రారంభించాను. అక్కడ క్యాంపుల్లో ఎక్కడైతే వర్కర్స్ పనిచేస్తూ ఉంటారో వాళ్ళు ఉన్న స్థలానికి వెళ్ళి వాళ్ళకు సువార్తను ప్రకటించి రక్షణలోకి నడిపించడానికి మార్గాలు తెరవబడ్డాయి. అనేక స్థలాలలో, రహస్య స్థలాలలో ప్రార్థనలు జరిగించడానికి పరిశుద్ధాత్ముడు మార్గాలు తెరిచారు. అక్కడ ఏంటంటే ఇళ్లలో, క్యాంపుల్లో ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఆ స్థలంలోకి వెళ్ళటానికి, అక్కడ ప్రార్థన చేయడానికి, సువార్తను ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడు మార్గాలు తెరిచాడు. అక్కడ నుంచి వేరు దేశాలు వెళ్ళడానికి యేసయ్య కృప చూపారు. ప్రేమైనటువంటి సంఘం, అక్కడ నుంచి మరొక దేశం వెళ్ళడానికి, అదే దేశంలో ఉన్నప్పుడు సువార్తను ప్రకటించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పోలీసులు పట్టుకుని జైల్లో వేయడం జరిగింది. ఒక రాత్రి అంతా కూడా జైల్లో ఉన్నాం. ఆ రాత్రి జైల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోవడం జరిగింది. అనేక దేశాల్లో, చెరసాల్లో అనేక మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి అని దేవుడు ఒక ప్రణాళికను ఇవ్వడం జరిగింది, ఒక దర్శనాన్ని ఇవ్వడం జరిగింది. ఆ దర్శనాన్ని నాతో ఉన్నటువంటి టీంతో తెలియచేయడం, వాళ్ళు కూడా సంతోషించి ఆ విధంగా సువార్తను వేరు దేశాల్లో ప్రకటించడానికి, చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలకు సువార్తను ప్రకటించడానికి, రక్షణ సమాచారాన్ని, క్రీస్తు ప్రేమను బయలుపరచడానికి మార్గాలు తెరవబడ్డాయి. ప్రేమైనటువంటి సంఘం, అనేక దేశాల్లో చెరసాలలో సువార్తను ప్రకటించడానికి మార్గాలు తెరవబడ్డాయి. ఆ విధంగా చెరసాల పరిచర్య ప్రారంభించడం జరిగింది. యేసయ్య మహాకృపను బట్టి, పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని బట్టి ఒక దేశం వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఉన్న ఆ సేవకుని యొక్క పరిస్థితి, ఒక చిన్న రేకుల ఇంటిలో ఉన్నాడు, ఒక చిన్న గదిలో ఉంటున్నాడు. ఏం చేస్తున్నావు అంటే, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఇలా ఖాళీగా ఉన్నామని చెప్పాడు. అప్పుడు ఇక్కడ జైలు ఉందా అని అడిగాను. ఉన్నాయి అన్నాడు. ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి అన్నాడు. అయితే ఒక జైలుకి తీసుకొని వెళ్ళు అన్నాడు. తీసుకొని వెళ్ళాడు. సహజంగా చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలకి గవర్నమెంట్ వాళ్ళు ఒక్క పూటే భోజనం ఇస్తారు. తర్వాత ఖైదీల బట్టలు ఇవ్వరు. వాళ్ళు ఏ బట్టల మీద అయితే ఉన్నారో అదే బట్టలతో వాళ్ళు ఉంటారు. ప్రేమైనటువంటి సంగమ, ఒక్కొక్క జైల్లో 200 మంది 300 మంది ఖైదీలు ఉంటారు. ఒకే టాయిలెట్ ఉంటుంది, అక్కడ ఫ్యాన్ ఉండదు, అక్కడ కరెంటు ఉండదు. అది అక్కడ పరిస్థితి. వాళ్ళు ఒక పూట వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు భోజనం పెడతారు, రెండో పూట భోజనం గవర్నమెంట్ ఇవ్వరు. స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు ఎవరైనా భోజనం పెడితే అంత భోజనాన్ని వాళ్ళకి పంపించడం జరుగుతూ ఉంటుంది. అయితే జైలు అధికారుల దగ్గర నుంచి అనుమతి తీసుకొని జైలు లోపలికి వెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి సువార్తను ప్రకటించే అవకాశం కలిగింది. ఒక దేశంలో 5 చెరసాలలోకి వెళ్ళటానికి వాళ్ళకి కావలసినటువంటి వసతులు చూసి వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి, యేసయ్య ప్రేమను ప్రకటించడానికి మార్గాలు తెరవబడ్డాయి. వాళ్ళకి కావలసినటువంటి ఖైదీలకు కావలసినటువంటి సోపులు, వాళ్ళకి కావలసినటువంటి బట్టలు, తర్వాత అన్నీ కూడా సిద్ధపరిచి ఆ ప్రాంతానికి టీమును తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ విధంగా చెరసాల్లో
సువార్తను ప్రకటించిన తర్వాత ఖైదీలను అడిగినప్పుడు మీరు ఎంతమంది బాప్తిజం తీసుకుంటారు అని అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తడం జరిగింది. అప్పుడు చెరసాలలో బాప్తిజాలు ఇవ్వడానికి మార్గాలు తెరవబడ్డాయి. పిల్లలు ఆడుకునేటువంటి ఒక బెలూన్ తొట్టెను సిద్ధపరిచి దాన్ని జైల్లోకి తీసుకుని వెళ్ళి ఆ బెలూన్ తొట్టెలో రబ్బర్తో ఆ బెలూన్ తొట్టెలో నీళ్లు నింపి దానిలో బాప్తిజాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చెరసాలలో 5 చెరసాలలో బాప్తిజాలు ఇవ్వడం జరిగింది. అనేక వందల మందికి బాప్తిజాలు ఇవ్వడం జరిగింది ప్రియమైనటువంటి సంఘం. ఆ విధంగా టీంతో కలిసి సేవ చేయడానికి, సువార్తను ప్రకటించడానికి మార్గాలు తెరవబడ్డాయి. 40 దేశాలలో సువార్తను ప్రకటించడానికి మార్గాలు తెరవబడ్డాయి. ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడానికి మార్గాలు తెరవబడ్డాయి. మసీదుల్లో వాక్యం చెప్పడానికి, శ్రీలంకలో హిందువులను తయారు చేసేటువంటి మండపాలు అక్కడికి లోపలికి వెళ్ళి ఆ యొక్క దేవాలయాల్లోకి లోపలికి వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడి, మతాధికారులతో మాట్లాడి, పూజారులతో మాట్లాడి, అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ పొందుతున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు సువార్తను ప్రకటించడానికి మార్గం యేసయ్య తెరిచాడు. శ్రీలంకలో ఒక జైలుకు వెళ్ళి అక్కడ చెరసాలలో సువార్తను ప్రకటించడానికి యేసయ్య మార్గం తెరిచాడు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇండోనేషియా అనేటువంటి ప్రాంతానికి, దేశానికి వెళ్ళడం జరిగింది. అక్కడ చెరసాలకు లోపలికి వెళ్ళడానికి, అక్కడున్న ఖైదీలతో మాట్లాడటానికి, యేసయ్య ప్రేమను ప్రకటించడానికి యేసయ్య మార్గాన్ని తెరిచారు. ఇండోనేషియాలో అనేక దీవులు వెళ్ళటానికి, అక్కడ అనేక మందికి బాప్తిజాలు ఇవ్వడానికి యేసయ్య మార్గాలను తెరిచారు ప్రేమైనటువంటి సంఘం. ఈ విధంగా అనేక దేశాలలో శిష్యుల పాఠశాలలో నడిపించడానికి మార్గాలు తెరవబడ్డాయి. దాదాపుగా 12,000 మందిని తయారు చేయడానికి, అభిషేకించడానికి, సేవకులుగా నియమించడానికి మార్గాలు తెరవబడ్డాయి. యేసయ్యకు సమస్తము సాధ్యమే. ప్రతి కుటుంబము కూడా కావాలి యేసయ్య పని కొరకు, యేసయ్య రాజ్యము కొరకు ప్రేమైనటువంటి సంఘమా. అయితే దేవుని యొక్క పని చేయడానికి మనలో ఏముండాలి? ఆసక్తి ఉండాలి. సంఘముతో కలిసి దేవుని పనిలో పాలిభాగస్తులు కావటానికి ఒక కోరిక ఉండాలి ప్రేమైనటువంటి సంఘమా. ఈ ఆత్మీయ వరాలను పొందుకోవటం ద్వారా మనం బలపరచబడటమే కాకుండా, మన ఆత్మీయ జీవితం బలపరచబడటమే కాకుండా బలమైన సాధనాలుగా వాడబడతాం. తండ్రి చిత్తము నెరవేర్చడానికి, తండ్రి ప్రణాళిక నెరవేర్చడానికి ఉపయోగపడుతుంది. అందుకొరకు ఈ ఆత్మీయ వరాలను కోరుకోవాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో దేవుడు తన చిత్తాన్ని, తండ్రి తన చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి సంఘం. ఆ విధంగా ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడం జరిగింది. సువార్తను ప్రకటించడం జరిగింది. అక్కడ శిష్యులను తయారు చేయడానికి మార్గాలు తెరవబడ్డాయి. అక్కడ క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి మార్గాలు తెరవబడ్డాయి. ఆ విధంగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నటువంటి సమయంలో మరొక దేశం వెళ్ళడం జరిగింది. ఆ దేశంలో ఒక మసీదు దగ్గరకు వెళ్ళి, లోపలికి వెళ్ళి ఆ మసీదులో వాక్యం చెప్పడానికి అవకాశం కలిగింది. మసీదు లోపల అక్కడ ఉన్నటువంటి మతాధికారి, ఇమాం అంటారు, వాళ్ళు ముల్లాస్ అంటారు, ముస్లిం మతాధికారి, వాళ్ళకి సువార్తను ప్రకటించి ప్రార్థన చేసి మసీదులో బయటకు వచ్చి తర్వాత అక్కడ ట్రైన్స్ ఉంటాయి, అండర్ గ్రౌండ్లో ట్రైన్స్ ఉంటాయి, మెట్రో ట్రైన్స్ ఎక్కడైతే మన పైన ఉంటాయి బ్రిడ్జిల పైన, అక్కడ అండర్ గ్రౌండ్ భూగర్భంలో ట్రైన్స్ ఉంటాయి. ట్రైన్ టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కబోతుంటే పోలీసులు పట్టుకున్నారు, తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టేశారు. తర్వాత నా దగ్గర ఉన్న బైబిల్, నా దగ్గర ఉన్న పాస్పోర్ట్లు అవన్నీ కూడా తీసుకుని, కరపత్రాలు ఉన్నాయి అవన్నీ తీసుకున్నారు. తీసుకుని అక్కడ వాళ్ళు వార్నింగ్ ఇచ్చి 24 గంటలు ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పడం జరిగింది. నా ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి, నా ట్రాన్స్లేటర్, అతను ఆ స్థానిక భాష మాట్లాడతాడు, అజర్బైజానీ అనేటువంటి భాష మాట్లాడతాడు. అతను వెంటనే చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత, భాస్కర్ మనం వెళ్ళిపోదాం, మిమ్మల్ని ఎయిర్పోర్ట్ తీసుకెళ్తాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. ఆ అధికారులు ఏమని చెప్పారంటే, ఎక్కడ పట్టుకున్నా మా దగ్గరికి తీసుకొస్తారు, ఈసారి మేము కోర్టుకు తీసుకెళ్తాం, శిక్షలు కఠినంగా ఉంటాయి అని వాళ్ళు భయపెట్టి బెదిరించి వదిలిపెట్టడం జరిగింది. ఆ యొక్క చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత నాతో ఉన్నటువంటి ఆ ట్రాన్స్లేటర్తో చెప్పాను, మరొక ప్రాంతానికి వెళ్దామని మరొక ప్రాంతానికి వెళ్ళాను.
కరపత్రాలు ఉన్నాయి. అవి అజర్బైజానీ భాషలో తర్జుమా చేయించడం, వాటిని టైప్ చేయించి వాటిని జిరాక్స్ కాపీలు చేయించి వాటివన్నీ కూడా నా దగ్గర పెట్టుకుని వాటన్నింటినీ కూడా పంచడానికి సిద్ధంగా ఉన్నాం. వేరు ప్రాంతాలకు వెళ్ళి షాపులను వ్యక్తులకి కరపత్రాలు పంచడం ప్రారంభించాం. ఆ విధంగా సువార్తను ప్రకటిస్తూ కరపత్రాలు పంచుతూ ఆ ప్రాంతంలో ఉన్న 10 రోజుల పైగా ఆ ప్రాంతంలో ఉండి సువార్తను ప్రకటించడం జరిగేది ప్రేమైనటువంటి సంఘం. ఆ తర్వాత ఆ దేశం వదిలిపెట్టి తిరిగి మళ్ళీ మేము ఉన్నటువంటి దేశానికి రావడం జరిగింది. ఈ విధంగా సువార్త పనిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కృప చూపారు. కృపలో బలవంతుల్ని చేయడానికి, బలపడటానికి, పరిశుద్ధాత్మ తన యొక్క వరాలతో నడిపించడానికి సహాయం దయచేస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి సంఘమా. ఈ విధంగా ఒక దేశం నుండి మరొక దేశం వెళ్ళడానికి మార్గాలు తెరవబడ్డాయి. అనేక దేశాలలో అనేక మంది శిష్యులను తయారు చేయడానికి మార్గాలు తెరవబడ్డాయి. ప్రతి ఒక్కరూ కూడా వాడబడతారు. కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ సమీపముగా ఉన్నది. ఆయన వచ్చేది సార్వత్రిక సంఘముల కొరకు, సిద్ధపడిన విశ్వాసుల కొరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వస్తున్నారు. బహుమానాలు ఇవ్వడానికి ఆయన వస్తూ ఉన్నారు. రక్షణ ఉచితం, బహుమానాలు ఉచితం కాదు. బహుమానాలు పొందుకోవాలి అంటే కష్టపడాలి, శారీరకంగా కష్టపడాలి, ఆత్మీయంగా కష్టపడాలి. ప్రేమైనటువంటి సంఘమా, ప్రతి ఒక్కరికి బహుమానం ఉన్నది, ప్రతి విశ్వాసికి బహుమానం ఉన్నది. యేసయ్య పని చేసే ప్రతి ఒక్కరికి కూడా బహుమానం ఉన్నది. యేసయ్య పని కొరకు, యేసయ్య రాజ్యము కొరకు నీవు చేసేటువంటి ప్రతి పనికి బహుమానం ఉన్నది. ప్రేమైనటువంటి సంఘమా, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 12వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మలు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ సత్యం అంటే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. యేసయ్య బహుమానం తీసుకుని రాబోతున్నాడు. రహస్య రాకడలో వచ్చినప్పుడు మధ్యాకాశంలో సూర్యుడి కింద మేఘాల పైన మేఘాలుడై వందల వేల దేవదూతల తీసుకొని దేవుని యొక్క మహిమతో మధ్యాకాశంలోకి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు సిద్ధపడిన సంఘమును, సార్వత్రిక సంఘమును తీసుకుని వెళ్తారు. ఈ దేహంతో వెళ్ళాము, ఈ దేహం మాయమైపోతుంది, అదృశ్యమైపోతుంది. రెప్పపాటున మనం మార్పు చెందుతాం. మహిమ దేహాలు కలిగి మధ్య ఆకాశంలో యేసు ప్రభువు అని కలుస్తాం. క్రీస్తునందున్న మృతులు అంటే ఆది కాండము ఆదాము నుండి ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారనుకోండి, ఈ సమయం వరకు దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ పాటిస్తూ జీవించినటువంటి వారందరూ కూడా క్రీస్తునందున్న మృతులు మొదటగా లెగుస్తారు. వారు ప్రభువైన యేసుక్రీస్తుతో మధ్యాకాశంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలుసుకుంటారు. అక్కడ వారితో పాటు మనం కూడా రెప్పపాటున మార్పు చెంది మహిమదేహము కలిగి మధ్యాకాశంలో యేసు ప్రభుని కలుసుకుంటాం. ఇది రహస్య రాకడ. రాకడలు 2 విధాలుగా ఉంటాయి ప్రియమైనటువంటి సంఘమా. మొదటి రాకడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవులందరి కొరకు, ప్రజలందరి కొరకు వచ్చారు. శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. ఈ రహస్య రాకడ మానవులందరి కొరకు కాదు, సార్వత్రిక సంఘము కొరకు, సిద్ధపడిన విశ్వాసుల కొరకు. బహుమానాలు ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నారు. 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్న తర్వాత, ఎత్తబడిన సంఘముతో ఉన్న తర్వాత భూలోకములోకి ఎత్తబడిన సంఘంతో, సార్వత్రిక సంఘముతో భూలోకంలో అడుగు పెడతారు. ఇజ్రాయెల్ దేశంలో అడుగు పెడతారు. ఆ తర్వాత భూలోకములో 1000 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిపాలన చేస్తారు. ఈ భూలోకములో పాపం లేని సామ్రాజ్యాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపిస్తారు. సమాధానము, ప్రేమ కలిగిన రాజ్యాన్ని స్థాపిస్తారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజులకు రాజు, సర్వశక్తిమంతుడు. ఆయన సర్వాధికారి, ఆయన ప్రభువులకు ప్రభు. ఆయన రాజ్యము భూలోకములో 1000 సంవత్సరాలు స్థాపించబడుతుంది ప్రియమైనటువంటి సంఘమా. ఆ 1000 సంవత్సరాలు దయ్యాలు ఉండవు. ఆ 1000 సంవత్సరాల్లో పాపం ఉండదు, త్రాగుడు ఉండదు. ఈ లోకంలో ఉన్న అన్యాయము, అక్రమము, నేరాలు ఏవి ఉండవు. దయ్యాలు ఉండవు, సాతాను ఉండవు. సాతానుడు 1000 సంవత్సరాలు బంధించబడతాడు ప్రియమైనటువంటి సంఘమా. ఆ సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. 20వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి వచనంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో, మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచుకుని అతడు ఆ ఆది సర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని
1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధము మూసి దానికి ముద్ర వేశాను. అటు పిమ్మట వాడు కొంచెము కాలను విడిచిపెట్టబడవలెను. ప్రియమైనటువంటి సంఘం, 1000 సంవత్సరాలు మోసం చేయడానికి దయ్యాలకు సాతానుడికి అవకాశం లేదు. పాపంలోకి నడిపించడానికి అవకాశం లేదు. ఈ 1000 సంవత్సరాలు వాడిని బంధించడం జరుగుతుంది. ఆ కాదంలో బంధించడం జరుగుతుంది. ఆ 1000 సంవత్సరాల తర్వాత విడిపించడం జరుగుతుంది. కొద్ది సమయం వరకు ప్రేమైనటువంటి సంఘమ. ఆ తర్వాత పరిశుద్ధులందరూ కూడా నిత్యము యేసు ప్రభుతో పరలోకములో జీవిస్తారు. తండ్రి ఇంటిలో దేవదూతలతో పరలోకంలో నిత్యము నివాసం చేస్తారు. పరలోకంలో నిత్యము ఆరాధన జరుగుతూ ఉంటుంది. 24 గంటలు ఆరాధన జరుగుతుంది. అక్కడ పరిశుద్ధుడు అని కోట్ల దేవదూతలతో కలిసి ఆరాధన చేసేటువంటి ధన్యతను, ఆశీర్వాదాన్ని పరలోకంలో మనం చూస్తాం. మా కళ్ళతో చూస్తాం, దేవుని యొక్క సన్నిధిలో చూస్తాం. అక్కడ బహుమానాలు మనం పొందుకోవాలి అంటే, దేవుడు ఇచ్చేటువంటి బహుమానాలు పొందుకోవాలి అంటే, ఈ శరీరంలో భూలోకములో మనము నివసించినటువంటి కాలంలో యేసయ్య కొరకు పని చేయాలి. సహజంగా ఉద్యోగాల్లో పనిచేసే వారికి, ఏ ఉద్యోగం చేసిన వారికి నెలకి జీతం వస్తుంది. అయితే యేసయ్య ఇచ్చేటువంటి జీతము శాశ్వతమైనది. యేసయ్య ఇచ్చేటువంటి బహుమానము శాశ్వతమైనది. పరలోకంలో విశ్వాసుల కొరకు సిద్ధపరచబడినటువంటి బహుమానాలు, ఆశీర్వాదాలు చాలా శ్రేష్టమైనవి. ఆలోచన చేయాలి. కొన్ని వందల వేల కోట్ల మంది పరలోకంలో ఉంటారు. ఎక్కడ ఎవరు కూర్చోవాలి? ప్రేమైనటువంటి సంఘమ, ఆ స్థలాన్ని, ఆ యొక్క ప్రాంతాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నారు. ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి విశ్వాసి కొరకు సిద్ధపరుస్తున్నారు. బహుమానాలు ఇవ్వటానికి, నిత్యము తండ్రితో ఉండటానికి, తండ్రి ఇంటిలో ఆరాధన చేయటానికి, తండ్రిని ఘనపరచడానికి కావాలి. దేవునితో నిత్యము నివాసం చేయడానికి కావాలి. ఎవరి పేర్లు అయితే జీవ గ్రంథంలో వ్రాయబడతాయో వాళ్ళందరూ కూడా పరలోకంలో ఉంటారు అని పరిశుద్ధాత్మను గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. 8వ వచనంలో భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనాను చెవి గలవాడైతే వినుగాక. ఆమె ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉంటుందో వాళ్ళందరూ కూడా దేవునితో నిత్యము నివాసము చేస్తారు. ప్రేమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. జీవ గ్రంథములో మన పేర్లు ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? విశ్వాసముతో రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరి యొక్క పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారు తండ్రి ఇంటిలో నిత్యము నివసిస్తారు, పరలోకంలో నిత్యము నివసిస్తారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మను గుర్తు చేస్తూ ఉన్నాడు. 27వ వచనం, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైన ఏదైనాను, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. దేవుని రాజ్యంలోకి ప్రవేశింపరు. జీవ గ్రంథంలో ఎవరి పేరైతే లేదో, ఉండదో, వాళ్ళ పేర్లు, ఎవరి పేర్లు అయితే జీవ గ్రంథంలో లేదో వాళ్ళు ప్రవేశించరు, పరలోక రాజ్యంలో ప్రవేశించరు. పోయినటువంటి సంఘటన. అందుకే మనం పొందుతున్నటువంటి రక్షణను భయముతో, వణుకుతో కాపాడుకోవాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పొందుకున్న రక్షణను, పొందుకున్న తండ్రి ప్రేమను, పొందుకున్న యేసయ్య కృపను, పొందుకున్నటువంటి ఆ యొక్క వరాలను నీవు వాడబడటానికి, పరిశుద్ధాత్మతో కలిసి పనిచేయటానికి, యేసయ్యతో కలిసి పనిచేయటానికి సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావో, సంఘముతో కలిసి, యేసయ్యతో కలిసి, పరిశుద్ధాత్మతో కలిసి పనిచేయడానికి సిద్ధపడతామో, ప్రతి ఒక్క కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి, ఆశీర్వాదము ఉంటుంది. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్య తొలగిపోతుంది. దేవుని యొక్క సన్నిధిలో ముసలితనం లేదు. ప్రియమైనటువంటి సంఘం అని కూర్చోండి, వెంట్రుకలు కలబడిపోతున్నాయి. అక్కడ అందరూ యవనస్తులుగా ఉంటారు.
ఇప్పుడు భూలోకంలో బలహీనతలు ఉన్నాయి, అక్కడ అక్కడ బలహీనతలు లేవు. అక్కడ అందరూ కూడా యవనస్తులుగా ఉంటారు. ప్రియమైనటువంటి సంఘం, అక్కడ అలసట లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ నిరుత్సాహం లేదు, అక్కడ చెమట పట్టదు, అక్కడ ఎండదెబ్బ లేదు, వడదెబ్బ ఉండదు. అక్కడ ఈ భూలోకంలో నీవు చూస్తున్న అనుభవిస్తున్న ఏ సమస్య కానీ ఏ బంధకము కానీ అక్కడ ఉండదు. అక్కడ నిత్యము సమాధానం, నిత్యము సంతోషము, నిత్యము ఆరాధన అక్కడ ఉంటుంది. అక్కడ ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళంతా కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి సంఘం, ప్రకటన గ్రంథంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. 4వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తాం. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు వాళ్ళు ఏం చేస్తున్నారో భక్తుడైనటువంటి అపోస్తలుడైన యోహానుకి పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన సత్యాన్ని ఈరోజు మనకి పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండిన, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ముందు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగడు చెప్పుచుండెను. ఆమె పరలోకంలో సింహాసనం, యేసు ప్రభు వాళ్ళ సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. యేసు ప్రభు చుట్టూ 24 పెద్దలు ఉన్నారు, 24 సింహాసనాలు ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ తలల పైన ఉన్న కిరీటాలను తీసి పక్కన పెట్టి వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసి యేసయ్య పాదాల వద్ద నమస్కారం చేస్తూ తండ్రిని ఆరాధన చేస్తూ ఉన్నారు. కొన్ని వందల వేల కోట్ల దేవదూతలతో కలిసి నిత్యము రాత్రి పగళ్ళు పరిశుద్ధుడు 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 అని సర్వాధికారి అయినటువంటి యేసు ప్రభు పరిశుద్ధ నామాన్ని హెచ్చిస్తూ ఉన్నారు. తండ్రి అయిన యెహోవాని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ ధన్యత ఎంతో శ్రేష్టమైనది, విలువైనది. ప్రియమైనటువంటి సంగమా, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికన్నా శ్రేష్టమైనది, ఈ లోకంలో మానవుడు కలిగి ఉన్న వాటన్నిటికన్నా శ్రేష్టమైనది. ప్రియమైనటువంటి సంగమా, దేవుడు ఇచ్చేటువంటి బహుమానాలు, పరలోకములు పొందుకునేటువంటి బహుమానాలు శ్రేష్టమైనవి, విలువైనవి. అందుకొరకు భూలోకంలో ఈ శరీరంలో నివసించినప్పుడే ఆత్మీయ వరాలు పొందుకుని ఆత్మీయ వరాలతో కలిసి యేసయ్యతో కలిసి పరిశుద్ధాత్మతో కలిసి పనిచేయడానికి మనం సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. అనేక సమస్యల నుండి అపోస్తలులను దేవుడు కాపాడి విడిపించి నిత్యము సహాయం దయచేస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయంలో ప్రభు సెలవిస్తూ ఉన్నారు. నిన్న నేడు రేపు నేను ఏకరీతిగా ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రభు సెలవిస్తున్నటువంటి సత్యం 5-6 వచనాల్లో ప్రభు పరిశుద్ధాత్మను గుర్తు చేస్తున్నారు. ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉంది. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలరు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఒక విశ్వాసి ధైర్యముతో జీవించగలుగుతాడు, చెప్పగలుగుతాడు. ఎప్పుడు అంటే పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి వరాలను పొందుకోవటం ద్వారా, పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి శక్తిని పొందుకోవటం ద్వారా, పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకోవటం ద్వారా, పరిశుద్ధాత్మతో కలిసి పనిచేసేటప్పుడు భయాలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. ప్రేమైనటువంటి సంఘమ, ఆయనతో పనిచేసేటువంటి ధన్యత కలుగుతుంది. అందుకే రోమిలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో పరిశుద్ధాత్మను మరొక సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. నీతి, సమాధానం, సంతోషం పరిశుద్ధాత్మలో ఉన్నది. పరిశుద్ధాత్మలో ఉన్నాయి. అనేక వరాలు ఉన్నాయి, అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. యేసయ్యలో ఆశీర్వాదాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మలో ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమైనటువంటి సంఘమా, ప్రేమైనటువంటి విశ్వాసులారా, ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండును గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడు నిత్యము సర్వసత్యములోకి, విశ్వాసములోకి, యేసయ్యలోకి, యేసయ్య పని చేయడానికి ప్రతి ఒక్కరిని వాడుకొనును గాక. ప్రతి ఒక్కరం లేచి నిలబడదాం. నిలబడగలిగే వారు లేచి నిలబడండి. ప్రార్థన ద్వారా మన జీవితాలను సమర్పించుకుందాం. ఒక తీర్మానం చేసుకుందాం. ప్రేమైనటువంటి సంఘమా, ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకొని మన జీవితాలను సమర్పించుకుందాం. భర్తను ప్రభు యేసుక్రీస్తు వారు వాడుకోవడానికి, భార్యను ప్రభు యేసుక్రీస్తు వారు వాడుకోవడానికి,
ప్రతి ఒక్క కుమారుని కుమార్తెను ప్రతి కుటుంబాన్ని వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు రెండవసారి త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన రాబోయే ముందుగా ప్రతి ఒక్కరూ కూడా తయారు చేయబడాలి, సిద్ధపరచబడాలి, ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగపడాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం. సంఘముతో కలిసి పనిచేయాలి, యేసయ్యతో కలిసి పనిచేయాలి, పరిశుద్ధాత్మతో కలిసి పనిచేయాలి అని ఒక తీర్మానం చేసుకున్నాం. ప్రియమైనటువంటి సంఘం, మన జీవితాలను సమర్పించుకున్నాం. మనలో ఉన్నటువంటి కష్టము, మనలో ఉన్నటువంటి దుఃఖము, మనలో బాధ ఆయన తొలగించగల శక్తి మంత్రులు. అన్న సంతానం కొరకు ప్రార్థన చేసింది, సంతానాన్ని పొందుతుంది. యూదులు రాజు కొరకు ప్రార్థన చేశారు, రాజును దేవుడు అనుగ్రహించాడు. ఎలీషా రెండంతల ఆత్మ కొరకు కోరుకున్నాడు, పొందుకున్నాడు. ప్రేమైనటువంటి సంగమా, ఇప్పుడు మనం కోరుకుందాం, వరాలను కోరుకుందాం, మన సమస్యలను యేసయ్య సన్నిధిలో చెబుదాం, ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీ కృపకై వందనాలు. పరిశుద్ధాత్మదేవ, ఇంతవరకు యేసయ్య మాటలు వినటానికి సహాయం దయచేసినందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి రోగపు అధికారాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని, ప్రతి బలహీనతను యేసు ప్రభు నామములో దూరపరుస్తున్నాను. చీకటి అధికారాలను యేసు ప్రభు నామములో దూరపరుస్తున్నాను. యేసు ప్రభు నామములో ఈ సన్నిధిలో ఉన్న బిడ్డలందరి యొక్క జీవితాలను ఆశీర్వదిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల జీవితాలను, భవిష్యత్తును, చదువులను, ఉద్యోగాలను యేసు ప్రభు నామములో ఆశీర్వదిస్తూ ఉన్నాం. ఎవరికైతే సంతానం లేదు, ఎవరైతే సంతానము కావాలి అని కోరుకుంటున్నారో యేసు ప్రభు నామములో వారికి బహుమానము కలుగును గాక, వారికి సంతానము కలుగును గాక అని ఆశీర్వదిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడా, ఈ సంఘము దినదినము అభివృద్ధి చెందును గాక, అనేక ప్రాంతాలకు విస్తరించును గాక. సంఘంలో ఉన్న విశ్వాసుల కుటుంబాలు, పిల్లలు బలమైన సాధనాలుగా వాడబడుదురు గాక. పిల్లలు అనేక ప్రాంతాల్లో, దేశాలకు వెళ్ళి ఆశీర్వాదకరంగా జీవించుదురు గాక. మిషనరీస్గా బలపరచబడి తయారు చేయబడుదురు గాక. పరిశుద్ధాత్మలను వందనాలయ్యా. కలిసి నాతో పాటు ఈ తీర్మానం ప్రార్థన చెప్పండి. యేసు ప్రభువా, పరిశుద్ధమైన సత్యమైన మాటలను ఇంతవరకు వినటానికి సహాయం దయచేసినందుకు వందనాలు. యేసయ్య మాటలు వినేటప్పుడు నాకు విశ్వాసాన్ని, ధైర్యాన్ని కలుగు చేసినందుకు వందనాలు. ప్రతి సమస్యను, ప్రతి బలహీనతను, ప్రతి శోధనను, ప్రతి చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో నా జీవితము నుండి, కుటుంబము నుండి యేసు నామములో దూరపరుస్తున్నాను. యేసు నా కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడు అని నమ్ముచున్నాను. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. యేసు పునరుద్ధానుడు, యేసు సజీవుడు అని ప్రకటిస్తాను. వారానికి ఒక్కరినైనా యేసయ్యలోకి, మందిరములోకి నడిపిస్తాను. సువార్తను ప్రకటిస్తాను. యేసయ్యతో, సంఘముతో కలిసి పనిచేస్తాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు ప్రభువు నామములో చేసి స్వస్థతను, జీవమును, ఆశీర్వాదమును, కృపా వరములను యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాను. తండ్రి, ఆమేన్.